తెలంగాణలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా సన్నాహాలు ప్రారంభించింది. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకుని ముందుగా ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 566 జడ్పీటీసీ, 5773 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఓటర్ల జాబితా సక్రమంగా సిద్ధం చేయడం కీలకంగా మారింది. ముఖ్యంగా గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి 44 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ స్థానాలు తగినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఈసారి 44 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ స్థానాలు తగ్గినట్లుగా అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఇటీవల వరకు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నడిచిన న్యాయపరమైన వివాదాలు ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నాయి. అయితే తాజాగా ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. రిజర్వేషన్ల వారీగా తాజా జాబితాను రూపొందిస్తూ ఎన్నికల షెడ్యూల్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన డేటాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అదనపు ఓటర్లను గుర్తించి వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించే పనిని అధికారులకు అప్పగించారు. ఈ ప్రక్రియలో లోపాలు ఉంటే ఈ నెల 23వ తేదీ లోపే నివేదించాలని సూచించారు. అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలను మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరిని పూర్తిగా పట్టణ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ల సంఖ్య 31కి పరిమితమైంది. ఓటర్ల జాబితా ఖరారు కాగానే బ్యాలెట్ బాక్సుల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి పరిపాలనాపరమైన చర్యలు వేగవంతం కానున్నాయి. ఇక రాజకీయంగా కూడా ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో గ్రామీణ రాజకీయాల్లో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. చివరిసారిగా 2019 మేలో 3 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించగా గత ఏడాది జూన్తో ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోయే రోజుల్లో రాజకీయంగా హాట్ టాపిక్గా మారనున్నాయి.